ఈ ఏకాదశికి ఒక కథ ఉందండి. ఏకాదశి వ్రతానికి కథ ఏమిటంటే, ముర అనేటటువంటి రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు చాలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు బదరికాశ్రమంలో హైమవతి గుహలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడనమాట. ధ్యానంలో నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో వెళ్ళి ముర అనేటటువంటి రాక్షసుడు స్వామి మీదకి ఇబ్బంది పెట్టడానికని వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ స్వామిలో నుంచి ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి పుడితే ఆ శక్తి వచ్చి ఈ ముర అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తుంది. అందుకు గాను ఆ మురకి సంహరించినందుకు గాను స్వామి ఆ శక్తికి ఏం పేరు పెట్టారయ్యా అంటే ఏకాదశి అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఏకాదశికి స్వామిని ఏ ఇబ్బంది పెట్టకుండా ముర అనేటటువంటి రాక్షసుని సంహరించినందుకు గాను ఏకాదశికి ఒక వరం కూడా కోరుకోమని అడిగారట. అడిగితే ఈ రోజున ఎవరైతే గనక ఉపవాసం ఉంటారో వారికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అని చెప్పి అడిగిందట ఆ శక్తి, ఏకాదశి అనేటటువంటి శక్తి. ఇది మనం ఆధ్యాత్మిక పరంగా. ఇక లౌకికంగా గనక మనం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్లుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, మనసు మొత్తం కలిపి 11 కదా. అంటే దేహమే దేవాలయం కదా. ఈ దేహం ఏదైతే ఉందో ఇది బదరికాశ్రమము. హైమవతి గుహ అంటే లోపల ఉన్నటువంటి నీ మనసు, మన మనసు ఏదైతే ఉందో అది హైమవతి గుహ అన్నమాట. ఈ గుహలో ఉన్నటువంటి జీవుడు ఎవరయ్యా అంటే జీవుడే దేవుడు అని చెప్తారు కదా. కాబట్టి ఎప్పుడైతే మనము దీన్ని తెలుసుకుంటామో, ఈ అహాన్ని అంతటినీ వదిలిపెడతామో అప్పుడు ఏమవుతుందండి, రజోగుణం తమోగుణం అనేటటువంటిది పోతుంది. పోతే అప్పుడు ఏమవుతుంది, సత్వగుణం వస్తుంది. అందుకు గాను మనకి ఈ ఏకాదశి అనేటటువంటిది ఇటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఇటు శాస్త్రీయ పరంగా చూసుకున్నా, ఇటు లౌకిక పరంగా చూసుకున్నా కూడాను ఎంతో అనువైనటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్తారు. ఆ స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహము మనందరిపైన ఉండాలని వేడుకుంటూ స్వస్తి.